హోంగార్డుల గురించి అయితే నువ్వు అసలు గొప్ప గొప్ప మాటలు చెప్పినావు. నేను రాగానే మొదటి సంతకం హోంగార్డులదే పెడతా, వాళ్ళని పర్మనెంట్ చేస్తా, వాళ్ళ జీతం పెంచుతా అంటివి. ఏం చేసినావు నాయన నువ్వు? కేసీఆర్ గారు 12,000 రూపాయలు ఉన్న హోంగార్డుల జీతాన్ని 29,000 రూపాయలకు కేసీఆర్ పెంచిండు. రేవంత్ రెడ్డి వచ్చి 2 ఏళ్ళు అయింది, ఎంత పెంచిండు అంటే 75 రూపాయలు పెంచిండు. ఇక దానికి అప్పటి నేను హోంగార్డులకు 75 పెంచినా ఇక నా అంత మొగోడు లేడంటాడు రేవంత్ రెడ్డి. 12,000 నుంచి 29,000 చేసిన కేసీఆర్ ఒక్క మాట అనలే, ఇంకా పెంచాలి, ఏడాదికి 1000 పెంచుతా అన్నాడు. రేవంత్ రెడ్డి వచ్చినాక పెంచింది 75. అది కూడా ఈ బట్టలు వాళ్ళకి ఇచ్చే డ్రెస్ అలవెన్స్ కూడా బంద్ అయిపోయింది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత, హోంగార్డులకు ఇచ్చేది. అంటే ఎవరిని చూడు ఉసురు పోసుకున్నావు. కేసీఆర్ గారు పాపం ఆ ట్రాఫిక్ కానిస్టేబుళ్ళు దుమ్ముకు ధూళికి పొగకు అనారోగ్యం పాలవుతున్నారని 30% ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు అదనపు వేతనం ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. నువ్వేం చేసినావు నాయన? పోలీసు ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం, పోలీసులకు వాహనాలు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం, పోలీసులకు స్టేషన్ అలవెన్స్ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం, ట్రాఫిక్ కానిస్టేబుల్లకు అడిషనల్ అలవెన్స్ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. నువ్వు వచ్చిన తర్వాత అన్ని బంద్ పెట్టినావు. ఒక్క పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇయ్యలే, స్టేషన్ అలవెన్స్ బంధు, సరెండర్ లీవులు బంధు, టీఏలు బంధు, పెట్రోల్ బిల్లులు బంధు, హోంగార్డులకు జీతాలు పెంచుడు బంధు. పోలీసు వాళ్ళు ఉసురు పోసుకుంటున్నారు. ఇలా పోలీసు అన్నలు, పోలీస్ మిత్రులను నేను కోరుతా ఉన్నా, కేసీఆర్ గారి ప్రభుత్వం మీకు ఎంత చేసిందో, ఇవాళ ఏ రకంగా రేవంత్ రెడ్డి మిమ్మల్ని వాడుకుంటున్నాడో మీరు కూడా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి, నిజాయితీగా వ్యవహరించండి. అక్రమ కేసులో రేవంత్ రెడ్డి చెప్పినటువంటి దాంట్లో మీరు పడొద్దని కూడా నేను పోలీస్ అన్నల్ని కోరుతా ఉన్నా. పోలీస్ అన్నలకు ఇచ్చిన మాటను తక్షణమే రేవంత్ రెడ్డి అమలు చేయాలని చెప్పి కూడా పోలీసుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నా. వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు, కుమిలిపోతున్నారు. ఎప్పుడన్నా మేము ధర్నాలు చేస్తే వచ్చి మా చెవులలో చెప్తున్నారు, సాట్కి వచ్చి మాకు అన్న మా సరెండర్ ఇవ్వు రాలేదు జర అడిగే అంటున్నారు, అన్న మా టీఏ బిల్ రాలేదు జర అడిగే, నువ్వైతేనే గట్టిగా అడుగుతావు అని అడుగుతున్నారు. అంటే ఇలా పోలీసులు కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది.